విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. ఇటీవల సింగర్ ప్రవస్తి అయితే చాలా సంచలన విషయాలైతే బయట పెట్టింది. అందరికీ నమస్కారం, నేను మీ సింగర్ ప్రవస్తి. సో నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం పాటతీగ సిల్వర్ జూబ్లీ సిరీస్ లో జరిగిన ఇంజస్టిస్ అంతా ఎక్స్పోజ్ చేద్దామని. మీ అందరికీ తెలుసు నేను దానిలో పార్టిసిపేట్ చేశానని. సో అక్కడ ఏదైతే జరిగిందో అదంతా నేను ఇక్కడ క్లియర్ గా చెప్తాను వీడియోలో. సో ఒక షోకి సంబంధించి జడ్జిల గురించి కానివ్వండి, అక్కడ షో చేస్తున్న సంస్థ ఎలా ఉంది, ఆ టీం మెంబర్స్ గురించి కొన్ని విచిత్రమైన నిజాలన్నీ కూడా బయట పెట్టడం జరిగింది. సో అది నిజమా కాదని చాలా మంది డౌట్స్ తో అయితే ఉన్నారు. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇది చాలా కాంట్రవర్సీగా మారిన టాపిక్ అన్నమాట. ఏం జరిగింది పవన్? సో హాయ్ జింత, ఫస్ట్లీ ప్రవస్తి ఎలిమినేట్ అయిపోయింది. అవును, పాడుతో తీగ షో నుండి ఎలిమినేట్ అయిపోయింది. ఇంకా 11th సంథింగ్ 12th ఎపిసోడ్ అయిపోయింది. అవును. సో అయిన తర్వాత ఏమైంది, ఎలిమినేట్ అయిపోయిన వెంటనే ఒక వీడియో రిలీజ్ చేసింది. సో ఏమని, అక్కడ ఇంతకు ముందు ఆమె చేసినప్పుడు ఆ ప్రొడక్షన్ బాలు గారు ఉండేవాళ్ళు. సో బాలు గారు జడ్జిగా ఉండేవాళ్ళు. సో చాలా బాగుంది, ఆ ఆర్కెస్ట్రా బాగుంది, అది అని చెప్పేసి అందరి పేర్లు చెప్పుకుంటూ వచ్చింది. బట్ ఎప్పుడైతే బాలు గారు ఆ షో అయిపోయిన తర్వాత వేరే షో స్టార్ట్ అయింది, వేరే జడ్జిలు వచ్చారు. సో అదే షోకి వేరే జడ్జిలు వచ్చారు. ఎవరు, సునీత గారు, చంద్రబోస్ గారు, కీరవాణి గారు కూడా రావడం జరుగుతుంది. సో వీళ్ళు వచ్చినప్పుడు ప్రవస్తి మీద కొంచెం అంతగా ఇంట్రెస్ట్ లేకపోవడం కానీ, ఇంట్రెస్ట్ అంటే ఒకటి మనం ఏం మాట్లాడదామంటే, ఒక మనిషికి ఒక షోలో మనిషి మీద ఇంట్రెస్ట్ ఉండాలా, తన టాలెంట్ మీద ఇంట్రెస్ట్ ఉండాలా? ఆబ్వియస్లీ టాలెంట్ మీద ఉండాలి. బట్ మనం తెలియదు కదా, ఇప్పుడు అది ప్రవస్తి కామెంట్ చేస్తుంది, అది నిజమా అబద్ధమా అనేసి ఎవరికి క్లారిటీ లేదు. బట్ ఒక ఆడపిల్ల ఇంత ధైర్యంగా వచ్చి మీడియాలో ఈ విధంగా చేసిందంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. పైగా పెద్ద వాళ్ళు ఇండస్ట్రీలో సునీత గారు కావచ్చు, చంద్రబోస్ గారు కావచ్చు, కిరవాణి గారు కావచ్చు, చాలా పెద్దవాళ్ళు, ఇండస్ట్రీని వెళ్తున్నటువంటి వాళ్ళు, సింగర్స్ లో కూడా చాలా మంచి సీనియర్స్. అలాంటిది వీళ్ళ మీద ఇలాంటి కామెంట్స్ రావడం అనేసి నాకు ఫస్ట్ టైం ఇప్పుడు. ఎందుకంటే అందరూ చాలా రెస్పెక్ట్ ఇచ్చే, చాలా సౌమ్యులు ఉన్న వాళ్ళు కూడా చాలా సౌమ్యులు. అసలు కాంట్రవర్సీ అంటే తెలియని ప్రవర్తన వాళ్ళది కదా. అలాంటిది సడన్ గా వచ్చేసి ఈ విధంగా మాట్లాడింది అని చెప్పేసి సోషల్ మీడియా మొత్తం ట్రెండ్ అయిపోతుంది. అదొకటే కాకుండా జడ్జెస్ తనని కించపరిచే విధంగా మాట్లాడడం చెప్పడం గానీ, అండ్ ఇంకోటి సంస్థ అక్కడ ఏదైతే ఉందో వాళ్ళు కాస్ట్యూమ్స్ విషయానికి వస్తే కొంచెం ఎక్స్పోజింగ్ గా కాస్ట్యూమ్స్ వేసుకోమని చెప్పడం గానీ, స్టేజ్ పై డాన్స్ చేయాలని చెప్పడం కానీ, ఇవన్నీ కూడా కరెక్ట్ కదా? ఏమేమి వచ్చాయి పాయింట్స్? యాక్చువల్లీ నేను పాయింట్స్ చెప్తాను. బట్ రియాలిటీ షో ఎలా ఉంటుందంటే ఆబ్వియస్లీ ఎంటర్టైనింగ్ పర్పస్ లోనే చూస్తారు. అవును. సో రియాలిటీ షోస్ ఏవి తీసుకున్నా అలానే ఉంటుంది, ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. సో ఇక్కడ ఏంటి, సింగర్స్ తో కొంచెం డాన్స్ వేపించినా గానీ, ఇంకా ఏమన్నా అదర్ యాక్టివిటీస్ చేయించినప్పుడు షోకి ఆ రేటింగ్ పెరుగుతుంది, కొంచెం ఇంట్రెస్టింగ్ గా ప్రజలు చూస్తారనే ఉద్దేశంతో మేబీ చేపించి ఉండొచ్చు. మనం ఆ కోణంలో కూడా ఆలోచించాలి కదా. అవును, పాజిటివ్ గా కూడా. అవును. సో జ్ఞాపిక ప్రొడక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చిన తర్వాతనే ఇష్యూ అంతా స్టార్ట్ అయింది అని చెప్పేసి ప్రవస్తి చెప్తుంది. అసలు ముఖ్యంగా అసలు ప్రవస్తికి ఏమేమి కామెంట్ చేశారు అంటే, జడ్జిలు కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. నేను ఒక 10 పాయింట్స్ అయితే నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ దానికంటే ముందు సునీత గారు ప్రవస్తి రాగానే ముఖం అంతా ఒకలాగా పెట్టేది, డిస్గస్టింగ్ ఫేస్ పెడుతుందంట. లైక్ చిరాగ్గా, ఈ ఎందుకు వచ్చింది పాప అనే విధంగా పెడుతుందంట. ఆ విధంగా పెడుతూ మళ్ళీ పక్క వాళ్ళకి ఏ విధంగా చెప్తాడు, ఈమెకి బేస్ వాయిస్ లేదు, పాట లేదు, అట్లా డిస్కరేజ్ చేసే విధంగా మాట్లాడే విధంగా అట్లా మాట్లాడుతున్నప్పుడు ప్రవస్తి విన్నది. సో పాప మరి ఇంకా ఎట్లయినా ఎలా ఉంటుంది చెప్పు, రాకపోయినా కానీ నేను ఎంకరేజ్ చేసి, జడ్జెస్ బాధ్యత అది, ఎంకరేజ్ చేసి మంచిగా చెయ్యు, ఏం పర్లేదు, మిస్టేక్ చేసి నేర్చుకోవాలని ఆ విధంగా చెప్పే విధానం ఉంటుంది. బట్ ఇక్కడ ఇలా చెప్పేలోపు తను బాగా బాధపడిపోయింది, అఫెండ్ అయిపోయింది. అరే బాలు గారు ఉన్నప్పుడు ఎంత ఎంకరేజ్ చేసేవాళ్ళు, ఎస్పీ బాలు గారు ఒళ్ళో కూర్చోబెట్టుకొని దిగిన ఫోటో ఉంది ప్రవస్తిది. అంటే అర్థం చేసుకోవచ్చు, మన చిన్నప్పటి నుంచి తనకు ఆ చిన్న ఏజ్ నుంచి పాటలు అంటే ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది. సో బేసికలీ ఒక్కొక్కరికి ఒక వాయిస్ ఉంటుంది, ఆ వాయిస్ తగ్గట్టు పాటలు పాడుతుంటారు. మరి ఈ విధంగా సునీత గారు కామెంట్ చేశారో లేదో మనకైతే తెలియదు, కానీ అలా చేస్తే మాత్రం డెఫినెట్లీ తప్పు. ఎందుకంటే ఆమె చాలా సీనియర్ అయ్యి ఉండి ఎన్నో కొన్ని వందల వేల పాటలు పాడినామా, ఎన్నో షోస్ కి జడ్జిగా చేసినామే. ఈ విధంగా పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని ఒక అమ్మాయి మీద చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ చేసి ఉంటే, తను చేసిందని చెప్పేసి మనం కూడా డిక్లేర్ చేసుకోలేం కదా. సో అసలు తను ఏం కామెంట్ చేసింది అంటే, జడ్జిలు ఏమన్నారు, తను ఏం ఆరోపించిందని చెప్పేసి కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ, నేను మీకు క్లియర్ గా చెప్తాను.
ప్రవస్తి చేసిన కొన్ని కామెంట్లు ఇక్కడ ఉన్నాయి. సో క్లియర్ గా న్యాయమూర్తులు తనని కించపరిచేలా మాట్లాడారని చెప్పేసి అని అంటుంది. సో రెస్పెక్ట్ లేకుండా తనకి ఈ విధంగా మాట్లాడడం, ఎవరికైనా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, సో ఆ విధంగా ఉంది. తన ప్రతిభను తక్కువ చేశారని చెప్పేసి. సో ఆబ్వియస్లీ తను చేసిన కామెంట్ ఇది. షో నిర్వాహకులు పోటీదారుల దుస్తులపై సూచన చేశారు. లైక్ ఎలాంటి దుస్తులు వేసుకోవాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే ఆ బొడ్డు కింద కనపడే విధంగా డ్రెస్ చేసుకోవాలి, షో ఆఫ్ చేయాలి, ఆ విధంగా చేస్తేనే చూస్తారు అనే విధంగా కొంచెం ఇబ్బంది పెట్టారు అనేది చెప్తుంది. సో అంటే ఆడపిల్లలు అట్లా వేసుకుంటే కొంచెం షో చూస్తారని చెప్పేసి వీళ్ళ నమ్మకం. మేబీ ఏమో నాకు తెలీదు, అది తప్పు. ఏదున్నా తను కొంచెం సాంప్రదాయ ట్రెడిషనల్ గా ఉంటుంది ఆ ప్రవస్తి. కొంచెము అదొకటి తను రిసీవ్ చేసుకోలేకపోయింది ఈ విధంగా చేసినందుకే. అమ్మాయిలు ఎలా కనిపించాలో కూడా వాళ్ళే డిసైడ్ చేస్తున్నారని చెప్పేసి అయితే ప్రవస్తి చెప్తుంది. తనను చీడ పురుగులా చూశారు అని చెప్పేసి అని అంటుంది. మేబీ మన ఆ మేనేజ్మెంట్ చూసిందా, ఆ జడ్జీలు చూసారా, ఈ విధంగా మాట్లాడుతుంది. ప్రొడక్షన్ సిబ్బంది తను ఇబ్బంది పెట్టిరంట. సో ఈ విధంగానే ప్రొడక్షన్ సిబ్బంది ఇబ్బంది పెట్టింది. ఎక్స్పోజింగ్ చేయమని ఒత్తిడి చేశారు. ఇందాక మనం మాట్లాడుతున్నట్లే ఎక్స్పోజింగ్ చేయమని, మీకు చీరలు బొడ్డు కింద కట్టమని చెప్పారు. సో ఈ విధంగా చేయడం అనేది చాలా దారుణం. అవును, కానీ మనం ఒకటేం ఆలోచించాలంటే నిజంగా ఇలా చేశారా లేదా, తినని ఎలిమినేట్ చేశారు అన్న ఒక సిచ్యువేషన్ వల్ల తను ఇలా మాట్లాడుతుందా, కోపంతో ఆవేశంతో ఏమైనా మాట్లాడుతుందా అన్నది కూడా మనం ఆలోచించాలి. ఆబ్వియస్లీ అది కూడా ఉండొచ్చు. మెయిన్ ఏంటంటే కాస్ట్యూమ్ డిజైనర్ ఉంటారు కదా వాళ్ళకి, సో అతను కూడా బాడీ షేమింగ్ చేశాడు అని చెప్పేసి అంటుంది. కొంచెం పాప బొద్దుగా ఉంటుంది కదా, సో దాని వల్ల మేబీ ఆ డ్రెస్సింగ్ సెన్స్ కి ఏమన్నా ఇబ్బందికరంగా మాట్లాడము. అంటే రెండు కోణాల్లో ఆలోచించాలి. ఒకటి వాళ్ళు అనుండొచ్చు, లేదా తను ఎలిమినేట్ అయింది కాబట్టి కోపంలో ఇవన్నీ మనసులో, అంటే ఇందుకే నన్ను చేశారేమో అని ఆ గ్రడ్జ్ మనసులో పెట్టుకొని కూడా మాట్లాడుతుండొచ్చు. ఇప్పుడు ఒక షో నడిపిస్తున్నాం అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి పర్సనల్ గా. ఇప్పుడు ఇప్పుడు మనమే కావచ్చు, సంస్థలో ఇద్దరం ఉన్నప్పుడు ఇప్పుడు ఒక చిన్న ఇష్యూ, ఒక సబ్జెక్ట్ లో ఇష్యూ వస్తుంటుంది. సో దాన్నే పనంగా పెట్టుకొని అందుకే నన్ను తీసారనడం కూడా మనం కరెక్ట్ కాదు. ఇప్పుడు తను ఎలిమినేట్ అయింది, ఇవన్నీ మనసులో ఉన్నాయి కాబట్టి నన్ను ఈ విధంగానే చేశారు అని చెప్పేసి అందుకు కూడా మాట్లాడుండొచ్చు. పైగా తను చేసింది, అలిగేషన్ చేసింది ఇండస్ట్రీలో చాలా పెద్ద వాళ్ళ మీద, చిన్న చిన్న వాళ్ళ మీద అయితే కాదు. కీరవాణి గారు కావచ్చు, చంద్రబోస్ గారు కావచ్చు, సునీత గారు కావచ్చు, ఎంతో మంచి మంచి మ్యూజిక్స్ ఇచ్చారు, పాటలు ఇచ్చారు, ఎంతో చాలా మంచిగా వాడిన వాళ్ళు వీళ్ళందరూ. సో వీళ్ళనంటే ఆబ్వియస్లీ నేనైతే అనుకోవట్లేదు చేస్తారని. మేబీ ఒకవేళ చేసినా కానీ మరి ఏందో చట్టపరంగా తను ఎక్కడి వరకు వెళ్తుందో అక్కడి వరకు వెళ్ళదలుచుకుంది మరి. సో అసలు దీనిపైన నీ ఒపీనియన్ ఏంటి? ఒక ఆడపిల్లగా ఈ విధంగా ఒక షోలో చేసినప్పుడు, సో నువ్వు యాక్టర్ వే నీకు తెలిసి ఉంటుంది, సో ఏంటి పరిస్థితి? అంటే నేనేమనుకున్నా అంటే నిజంగా వాళ్ళు ఉన్న స్టేజ్ లో వాళ్ళైతే ముగ్గురిని తను బ్లేమ్ చేస్తుంది కాబట్టి ముగ్గురు అలా చేశారని అయితే నేను అనుకోవట్లేదు. మేబీ తన పాయింట్ ఆఫ్ వ్యూలో చేశారు అని అనుకుంటే గనక ఖచ్చితంగా వాళ్ళు చేసింది తప్పే. నేనేమనుకుంటానంటే ఈ అమ్మాయిని ఎలిమినేట్ చేశారన్న కోపంలో ఎవరికైనా ఒక షోలో వెళ్ళినప్పుడు నేను ఎండ్ వరకు వెళ్ళాలి, నేను సాధించాలి ట్రాఫీ అన్నదే ఎవరిదైనా ఉద్దేశం ఉంటుంది. సో అలా కాని క్రమంలో బయటికి వచ్చిన తర్వాత మనకు కొంచెం డిప్రెషన్ అలా ఉంటుంది కదా, అరే మనం అనుకోలేదు కదా, అన్ఎక్స్పెక్టెడ్ గా మనం బయటకు వచ్చామని. ఆ డిప్రెషన్ లో తను ఏమైనా మాట్లాడుతుందా అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మనం ఒక మీడియా కాబట్టి నలుగురు పేర్లు మన మీడియా ఒక వీడియోలో చెప్తున్నాం కాబట్టి మనం చాలా ఆలోచించాలి కదా అది ఎంతవరకు నిజమా కాదు. సో మనకేది తెలీదు, తను మాట్లాడిన మాటల ప్రకారం మేము ఈ వీడియోలో అయితే మీకు చెప్తున్నాము. ప్రెసెంట్ అయితే ఏం క్లారిటీ లేదనే చెప్పాలి. సో ఉండొచ్చు, ఉండకపోవచ్చు తను చెప్పిన నిజాలు. సూపర్ సింగర్ విన్నర్ తను, అవును కదా. మళ్ళీ ఎందుకు వచ్చింది ఈ షోకి అంటే ఎక్స్పోజ్ అవుతాను కదా, కొంచెం నాకు ఛాన్సెస్ వస్తాయి కదా అనే థాట్ ప్రాసెస్ లో వచ్చింది. వచ్చిన తర్వాత ఇంతకు ముందన్న సిస్టమ్ కి ఇప్పటికి తను అడ్జస్ట్ అవ్వలేకపోయిందా లేకపోతే ఏముందో తెలియదు, అలా కూడా అయి ఉండొచ్చు. తనకైతే ఇట్లా బయటికి రావడం జరిగింది సడన్ గా. సో బాడీ షేమింగ్ చేశారని, అంటే ఒక ఆడపిల్ల ఎంత బయటకు వచ్చి మాట్లాడిన ఆ కోణంలో ఆలోచిస్తే తనపై సపోర్ట్ చేయాలనిపిస్తుంది. ఏదైనా కూడా ఇప్పుడు ఒక మనిషిపై నెగిటివ్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు రివర్స్ లో నెగిటివ్ అవుతారు. నువ్వు ఉన్నావు, ఇప్పుడు మనం కలిసి వీడియో చేస్తున్నావు, నువ్వు వీడియో బాగా చేయాలి అంటే నువ్వేం చేసావు, నువ్వు నా తప్పులు వెతుకుతావు. ఆబ్వియస్లీ సేమ్ అదొక మనిషి తత్వమే అంత కదా. సో మేబీ అలా ఏమైనా జరిగిందేమో. అండ్ దీని గురించి అంత పెద్ద వాళ్ళని పాయింట్ అవుట్ చేసి మాట్లాడే అంత నాకేం అది అనిపించట్లేదు. సో స్పోర్టివ్ గా ఉండాలి, అంతే. ఎలిమినేట్ అయ్యాము, నెక్స్ట్ ప్రూవ్ చేసుకోవాలి. సో నువ్వు చాలా టాలెంటెడ్ తను చిన్న, కానీ ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ఇన్ కేస్ తన వైపు తప్పు ఉంది అని తెలిస్తే తన ఇండస్ట్రీలో కొంచెం ఇంక ఎదగడం కష్టం. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని బ్లేమ్ చేసిందంటే రేపు ఎవరైనా ఛాన్స్ ఇవ్వాలంటే భయపడతారు.
అంతే కదా. సో అది కూడా ఆలోచించుకోవాలి. ఉన్నట్లుండి షార్ట్ టెంపర్ గా మన డెసిషన్ తీసుకొని మాట్లాడడం కరెక్ట్ కాదు. బట్ ప్రవస్తికి కూడా చాలా అప్రిషియేషన్స్ వస్తున్నాయి అంటే ఇట్లా విధంగా బయటకు వచ్చి చెప్పినందుకు చాలా మంది మేము చేయలేకపోయాము, మా తరఫున నుండి పోరాడుతున్నావు అనే విధంగా కూడా చెప్తున్నారంట. మరి చూడాలి ఈ విషయం ఎక్కడి వరకు వెళ్తుందో, ఫైనల్ గా కంక్లూజన్ ఏమొస్తుందో అయితే తెలియట్లేదు, చూడాలి.